మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రైతు ఒకళ్ళ కడుపు నింపుతాడు. ఒకళ్ళ కడుపు నింపడంలోనే తన కళ్ళల్లో ఆనందం మనకు తెలుస్తూ ఉంటుంది. పోలవరం కోసం తమ ఆస్తుల్ని పణంగా పెట్టిన పోలవరం నిర్వాసితులు వాళ్ళకి రావాల్సిన పరిహారాల కోసం 6 ఏళ్ల నుంచి కాళ్ళు అరిగేలా ధవళేశ్వరం పోలవరం ఆఫీసులు చుట్టూరు తిరుగుతున్నారు. ఒక రైతు ఆ పోలవరం ఆఫీస్ చుట్టూ 6 ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఆయనకి విసిగెత్తిందో ఏమో ఈ ప్రభుత్వ అధికారుల పనితీరు అది చూసి, ఇక నాకు ఈ ప్రభుత్వం ఏం చేయలేదేమో అన్న ఉద్దేశంతో ఆయన శీతలపాలయంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యయత్నం చేసి ఇప్పుడు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు, ఏంటి, అసలు ఆయనకి ఏం కావాలి, ఏం న్యాయం జరగాలి, ఇవన్నీ కూడా సుమన్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కొండమట్ల నారాయణ స్వామి, మా తండ్రి గారి పేరు సీతారామయ్య, మాది దేవిపట్నం గ్రామం. గత అసెంబ్లీ ఎలక్షన్లో, మన జరిగిన ఎలక్షన్లో మా నాన్నగారు ఓటు హక్కు సమయంలో దేవిపట్నం గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి నిర్వాసితులకి పునరావాసం ఇప్పటిదాకా గవర్నమెంట్ కల్పించలేదు, అధికారులు పట్టించుకుంటలేదు. ఎన్ని ధర్నాలు చేసినా వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి రిప్లై లేదు. ఆయనకి 75 సంవత్సరాలు. వీళ్ళందరికీ ఊరిగా ఉండే ఆయన సహచరులందరికీ ధర్మం చేయలేకపోతుంది గవర్నమెంట్ అని న్యాయం చేయట్లేదు. ఆయనకి ఏ విధంగా డెసిషన్ తీసుకున్నారో 2-3 డేస్ నుంచి ఆవేదన చెంది బాగా ఈ ఆత్మహత్య ప్రయత్నం చేయబోయారు. పోలవరం ప్రాజెక్ట్ ఆఫీస్ నందు ఈ ఘటన చోటు చేసుకున్నది. అధికారులు బాగానే స్పందించారు, కానీ హాస్పిటల్లో మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి మా నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కదా. తర్వాత మేము వాట్సాప్ గ్రూప్లో చేసుకుని హాస్పిటల్కి వచ్చేదాకా మాకు సంగతి తెలియదు. మా నాన్నగారు అయితే ఈ దేవిపట్నం మండల ప్రజలందరికీ పోలవరం తక్షణమే పరిహారం చెల్లించి పునరావాసులు సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆవేదన చెందుతున్నారు. దీనికి గవర్నమెంట్ నుంచి, అధికారుల నుంచి సత్వర పరిష్కారం రావాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఇంకా అదే ఆవేదనలో ఉండి బీపీ కూడా పెరుగుతుంది. గత 24 గంటలుగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఫుడ్ ఇవ్వలేదు. ఇంకా 48 గంటలు డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడు కానీ పెద్ద వయసు కాబట్టి ఏమీ చెప్పలేమంటున్నారు. దీని నుంచి అధికారులు స్పందించి సత్వరమే దేవపట్నం మండల ప్రజలకి అధికారుల తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి రావాలని కోరుకుంటున్నాం. మేము 2015 ముందు కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వీఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు 2015 ముందు ఎనీ 3 గవర్నమెంట్ ప్రూఫ్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఎనీ 3 ప్రూఫ్స్ చూపిస్తే అర్హులుగా ప్రకటిస్తామని గవర్నమెంట్ చెప్పింది. దానికి చెప్పి అన్ని ప్రూఫ్లు ఉన్న వ్యక్తులు కూడా న్యాయం చేయలేకపోయారు. అది ఎందుచేత అనేది మీరు గవర్నమెంట్ తరపు నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ రాబట్టాలి. 2015లో మా నాన్నగారు అర్హులుగా ప్రకటించి నెక్స్ట్ దాంట్లో అనర్హులుగా ప్రకటించి మళ్ళీ అర్హులుగా ఈ రోజు కూడా ఆయనకి న్యాయం చేయలేదు. ఇంకా మా నాన్నగారితో కూడా 1100 మంది, నేను కూడా అందులో బాధితుడినే. నేను కోర్టు కూడా హైకోర్టుని అప్రోచ్ చేయడం జరిగింది. హైకోర్టుకి అప్రోచ్ చేయడం జరిగినప్పుడు కూడా లోకల్ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారంటారు. 2018 తర్వాత మమ్మల్ని ఫోర్స్ఫుల్గా బయటకు గెంటేశారు. గెంటేసినప్పుడు ఎక్కడ ఉంటాం మేము? మాకు ఆధారం గవర్నమెంట్ చూపించకుండా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ పిల్లల స్టడీ సర్టిఫికేట్లు, దీంతో అసలు గవర్నమెంట్కి ఏ విధమైన సంబంధం లేదు. 2018 ముందు మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ ప్రూఫ్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, ఓటర్ ఐడి, ఎనీ 3 ప్రూఫ్స్ ఉంటే అర్హులు. 2006 నుంచి 2015 లోపల ఇవన్నీ దేవిపట్నం 1100 గ్రామాలు, 1100 మంది కూడా కలిగి ఉన్నారు. వాళ్ళకి సత్వరమే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. పోలవరానికి మా నాన్నగారి పేరు ఉన్నది 13 ఎకరాలు. 13 ఎకరాలు 5 ఎకరాలు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. 5 ఎకరాలకి 3,15,000 చొప్పున తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా 8 ఎకరాలు మిగిలి ఉంది. 8 ఎకరాలకి గాను 5,15,000కే అవార్డు ఎంక్వైరీ వస్తే దానికి మేము సంతృప్తి చెందక, ఎందుకంటే దేవిపట్నం పక్క గ్రామంలో ఉన్న దాంట్లో మాకు 2013 చట్టం ప్రకారం ఇస్తామన్నది కూడా న్యాయం చేయలేకపోయింది గవర్నమెంట్. దానికోసం మేము నిరాశ చెంది కోర్టుకు వెళ్ళాం, హైకోర్టుకి. 7 ఎకరాల మీద కూడా ఇప్పుడు కూడా కోర్టులు కూడా తాత్సారం చేస్తున్నాయి, కానీ ఇంతవరకు మాకు ఏ విధమైన న్యాయం చేయలేదు. కోర్టుల్లో కూడా వాయిదాలు పడుతూ ఉంటున్నాయి, ఇవి ఉంటున్నాయి. మా జీవితం అంతా కూడా కోర్టుల చుట్టూ తిరిగేటట్టుగా, ప్రభుత్వ ఆలయాల చుట్టూ తిరిగేటట్టుగా జరిగిపోతుంది. 2018 నుంచి నేను, మా నాన్నగారు 30-40 సార్లు గ్రామ సచివాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగాం. పోలవరం ప్రాజెక్ట్ 2019లో మళ్ళీ అది గ్రీవియన్స్లో పెట్టమంటే పెట్టాం. గ్రీవియన్స్లో అర్హులు అంటున్నారు, మళ్ళీ ఏమో R&R అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తారంటారు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం అయితే శూన్యం. వర్క్ జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది అంటున్నారు. నేను 2019లో గ్రీవెన్స్లో వేసినప్పుడు పాడేరు కలెక్టర్ గారు సుమిత్ర మిశ్రా IAS గారు నాకు అర్హులని లెటర్ పంపించారు.
దాని మీద కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి రిప్లై లేదు. కోర్టుకి వేసినా కూడా అక్కడున్న ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ మమ్మల్ని మీ ఎంక్వైరీ పార్టీతో అనవసరమైన క్వశ్చన్లు వేసి టార్చర్ చేస్తున్నారు. 2015 కట్ ఆఫ్ డేట్ ముందు ఎన్ని రోజులు మేము అక్కడ ఉన్నామో దానికి ప్రూఫ్స్ అనేది గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకోవాలి. ప్రాపర్గా విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డీఓ వ్యవస్థ పనిచేస్తే ఇన్ని తిప్పలు ఈ ప్రజలు పడరు. 1100 మంది పాపం ఇళ్ళు లేక, భూములు లేక, నీళ్లు లేక ఎంత అవస్థలు పడుతున్నారనేది మాకు కళ్ళారుగా చూస్తున్నాం మేము డైలీ. మేము అందులో అందరూ ఒకే చోట అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో నాన్నగారి దగ్గర చేరి వాళ్ళ బాధలు చెప్పుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయ్యారు. 75 సంవత్సరాలు వచ్చినాయి, మనకి పిల్లలు ఏదో కొంచెం తెచ్చి పెడుతున్నారు, మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆయన చూసి చాలా మనోవేదన చెందారు. మా దగ్గర అన్నారు ఏంటి మనకు పరిష్కార మార్గం అంటే, మనం కోర్టులు వేసాం కదా జరుగుతాయేమో, మనమే కాదు 1100 మంది దగ్గర వాళ్ళకి పోషణే కష్టంగా ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళి ఎంతవరకు న్యాయం జరుగుద్ది? గవర్నమెంట్ తరఫు నుంచి రెస్పాన్స్ లేదు. ఏదన్నా ఒక ధర్నా చేస్తే ఆ రోజు ఇచ్చి మీకు 2010 రోజుల్లో చేస్తాం, నెల రోజుల్లో చేస్తామంటున్నారు. 2019 నుంచి ఇప్పుడు దాకా సుమారు 1100 మంది ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్డీఓ కార్యాలయం చుట్టూ ధవళేశ్వరం చుట్టూ తిరిగి వాళ్ళ వేలల్లో లాసిపోతున్నారు. కానీ వాళ్ళ ఆస్తులకి సంబంధించిన వాటికేమో పరిహారం 2013 చట్ట ప్రకారమో రాలేదు. R&R ప్యాకేజ్ అని పెట్టిన ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇళ్ళ గృహాలు నిర్మించలేదు. 3 సంవత్సరాలు 2018 నుంచి ఈ రోజు దాకా సుమారు ఎంత డబ్బు వాళ్ళు రెంట పెట్టుకోవాలి? మినిమం సామాన్య మానవుడు ఈ రోజులో బతకాలంటే 2000, 12 నెలలకి 2000 అంటే పెట్టుకుంటే వీళ్ళు ఎంత ఇచ్చినా రేపొద్దున ఉపయోగం ఏముంది? ప్రజలు, సామాన్య ప్రజలు పోలవరం ప్రాజెక్టు కోసం ఇంత త్యాగం చేసిన ఆయనకి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారు? సత్వర న్యాయం చేయాలండి. ఇప్పుడు ఎవరైతే దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి కాలనీలు నిర్మించలేదు, దేవీపట్నం, పూడిపిల్లి, నాకు తెలిసి చాలా ఊళ్ళకి ఇప్పుడు కూడా గృహ నిర్మాణం జరగలేదు. ఎందుచేత జరగలేదు? ఎవరు తార్చం? ఆల్రెడీ 2000 ముందు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తిట్టుకుంటాం కాదు కదా. జనాలకి న్యాయం చేయాలనేదే మా తాపత్రయం. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం కాదు. పోలవరం కోసం ఇంతమంది త్యాగం చేసి భూములు కోల్పోయి, ఇళ్ళు కోల్పోయి, దేవీపట్నం ప్రజలకు ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే ఈ పక్క నీళ్లు, ఈ పక్క కొండ పుల్ల. వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా బతికేవారు. ఇప్పుడు బయటకు వచ్చి గోకవరం పరిసర చుట్టూలో వాళ్ళకి పొద్దున్న లేగిస్తే కరివేపాకు దగ్గర నుంచి అన్ని కొనుక్కుని, నీళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని బతకాలి. వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? నాకు తెలిసి చాలామంది మా రిలేటివ్స్ చనిపోయారు బెంగతో. సొంతూరులో వాటర్ అండ్ సోర్సెస్ అన్ని ఫ్రీ న్యాచురల్ సోర్సెస్తో బతికేవారు. ఇప్పుడు ప్రతిదీ రూపాయి కొనుక్కోవాలి. వాళ్ళ ఆదాయం ఎలా? గవర్నమెంట్ వాళ్ళ పునరావాసం ఏం కల్పిస్తుంది? ఒక ఫ్యాక్టరీ దగ్గరలో నెలకొల్పిందా? ఏ విధంగా బతుకుతారని నా ఒక సామాన్య మానవుడిగా నేను అడుగుతున్నా. ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడున్న ప్రజలకు ఏ న్యాయం చేస్తారు? వాళ్ళు కనీసం గ్రాసం బతుకుద్దా? అక్కడ గేదెలు మేపుకోవాలన్నా ఏదో విధంగా వాళ్ళ జీవనోపాధి సాధించాలి కదా. మేమందరం ఏ విధంగా సాధించాలి జీవనోపాధి? ప్రతి ఒక్కటి ఇండస్ట్రియలిస్ట్ అవ్వలేడు కదా. ఒక ఇండస్ట్రీలు వస్తేనే వాడు ఇండస్ట్రియలిస్ట్ అవ్వగలదు. అందరి దగ్గర డబ్బులు ఉండవు కదండి. ఇప్పుడు పోలవరం కోసం అందరూ త్యాగం చేశారు, ఇళ్ళు కోల్పోయారు, ఓన్ పునరావాసం ఇవ్వడం గవర్నమెంట్ చెప్పి ఈ రోజు దాకా ఎందుకు న్యాయం చేయట్లేదు? చూశారు కదా, ఇక్కడ ఉన్న పెద్ద ఆయన పోలవరం ప్రాజెక్టు అందరికీ మంచి చేస్తుందని నమ్మి తన ఆస్తులని పణంగా పెట్టుకున్నారు. దేవీపట్నం గ్రామంలో ఈయనే కాదు, ఈయనతో పాటు 1100 మంది ఈ త్యాగం చేసి ప్రభుత్వం ఇస్తానన్న ప్యాకేజీలకి ఇంకా ఒక్క పైసా కూడా నోచుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమండ్రి.